నక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా. అబ్బో ఇక చూడు ఈ అమ్మాయి పోటుగాడు చెప్పే మాటలు. 11 ఏళ్ల టెర్రరిజాన్ని అంతమొందిస్తాం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మరి 11 ఏళ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినాయి, బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల వివరాలతో ఉన్న పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్. మరి నరేంద్ర మోదీ పాలనలో ఇండియా నక్సల్స్ ఫ్రీ దేశంగా మారుతున్నదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. 11 ఏళ్ల పాలనలో టెర్రరిస్టు దాడులు కూడా గణనీయంగా తగ్గాయని తెలిపారు. ప్రతిష్టమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. నక్సలిజంతో పాటు టెర్రరిజాన్ని పూర్తిగా అంతమొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో రాజీ పడేదే లేదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీముల వివరాలతో పుస్తకం రిలీజ్ అయినట్లు తెలుస్తూ ఉన్నది. టెర్రరిజాన్ని అంతమొందిస్తే చాలా సంతోషపడతాం, కానీ నక్సలిజాన్ని అంతమొందించాలనేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదా. ఖచ్చితంగా భారతదేశంలో వాళ్ళకు 100% నెక్స్ట్ ఎలక్షన్లో చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది గ్యారంటీగా. ఎందుకంటే వాళ్ళంతా కూడా పేద ప్రజల్ని రక్షించేటటువంటి వాళ్ళు మాత్రమే. వాళ్ళు ఏదో ఉగ్రవాదుల్లాగా ఎవరిని దొరికితే వాళ్ళని ఇష్టమైనట్లు చంపేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఆల్రెడీ ఉత్తరాలు కూడా రాసిండ్రు, మేము ఆల్రెడీ చర్చలకు సిద్ధంగా ఉన్నాం, వస్తామని చెప్పేసి అనంగా కూడా చర్చలను పట్టించుకోకుండా మరి పాకిస్తాన్తోనేమో చర్చలు చేస్తారు, ఇంకా ఇతర దేశాలతో చర్చలు చేస్తారు. మోడీ గారు ట్రంప్ గారికి చెప్పినట్లు వింటారు. కానీ ఇవాళ ఇక్కడ భారతదేశంలో ఒక పేద ప్రజల పక్షాన నిలబడ్డ నక్సలైట్లను ఏరిపారేయడం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని మనం అందరం కూడా ఖండించవలసినటువంటి బాధ్యత ఉన్నది.